మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి కార్తీక మాసం సందర్భంగా 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి విలువైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదూ. కేదార క్షేత్రంలో నీరు త్రాగినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరం దర్శించినా శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పబడింది. పునర్జన్మ లేదు అని చెప్పబడింది. ఇంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో రెండవది. తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాలలో ఈ క్షేత్ర ప్రశంస అద్భుతంగా ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన శ్రీశైలానికి సంబంధించిన స్థల పురాణం గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, పూర్వం అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరాన్ని పొందుకుంటాడు. వర ప్రభావం చేత భయపడిపోయినటువంటి దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడు అని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరు అని చెబుతారు. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువైనటువంటి బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపించడం, అరుణాసురుడు దేవగురువైనటువంటి బృహస్పతి రాకను గురించి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచగా, బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నాము అని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదు అని చెబుతారు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజ చేసేటువంటి అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలి అని చెప్పి అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. అదే అదునుగా ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృజించి, భ్రమరములకు 8 కాళ్లుంటాయి. ఆ భ్రమరాలే అరుణాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. అదేవిధంగా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన కథ ఏమిటంటే, కృష్ణానదీ తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడు అనేటువంటి రాజు పరిపాలించుకునేవాడు. సంతానం కోసం పరితపిస్తున్నటువంటి ఆ రాజుకు లేకలేక ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయికి చంద్రమతి అని నామకరణం చేస్తారు. ఆమె పుట్టిన తరువాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టడం, చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో జైత్రయాత్రను కొన్నేళ్ల పాటు అలాగే కొనసాగిస్తూ ఉండిపోవడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్రను ముగించి తిరిగి రాజధానికి చేరుకుంటాడు. అంతఃపురంలో ఆ సుందరాంగి ఎవరో తెలియక కన్న కూతురుపైన కన్ను వేస్తాడు. అది చూసిన భార్య, మీ కూతురు చంద్రమతి అని చెప్పిన, నేనే మీ కూతురుని అని చెప్పి కూతురు చేతులు జోడించినా వదిలిపెట్టడు. దాంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలిపెట్టి కృష్ణానది దాటి కొండల్లో పరుగు తీస్తుంది. అక్కడే ఒక గుహలో తలదాచుకుంటుంది. ఆమె కోసం గాలించి ఉరికి తెలుసుకున్నటువంటి చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటు వేస్తాడు. శివభక్తురాలైనటువంటి చంద్రమతి తండ్రి నుంచి తనను కాపాడమని చెప్పి శివుణ్ణి ప్రార్థించటం, అప్పుడు పిశాచాలను కాపు ఉంచి అతన్ని లోపలికి రానివ్వకుండా చేయటం. కానీ చంద్రకేతుడు మొండిగా అక్కడే ఉండిపోవటంతో పరమేశ్వరుడు అతన్ని ఒక ఆకుపచ్చ శిలగా మార్చగా ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడిపోతుంది. పాతాళగంగలో ఇప్పటికీ అది మనకి కనిపిస్తుంది. గుహ నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రమతి అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక గోవు పొదుగు నుంచి కారుతున్నటువంటి పాలధారతో అభిషిక్తమవుతున్నటువంటి శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నిత్యం మల్లెపూలతో అర్చించుకునేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు చంద్రమతి సమర్పించినటువంటి మల్లెదండను తన కొప్పుకు చుట్టుకుని అలంకరించుకునేవారట. అందుకే ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయంగా పేరొచ్చింది అని చెబుతారు. శిఖర దర్శనం, ధూళి దర్శనం ఇక్కడ అత్యంత ప్రముఖమైనవి. రేడియో సిటీ పాడ్కాస్ట్.